మధ్య ఇండస్ట్రీలో చాలా గొడవలు కనిపిస్తున్నాయి. మొన్నే కదా పర్సంటేజ్ వివాదం మీడియాకి ఎక్కి రచ్చరచ్చ అయింది. ఆఖరికి మెగాస్టార్ చిరు జోక్యంతో ఆ పంచాయతీ సర్దుమణిగింది. కానీ మొన్న నాగవంశి ఇంటర్వ్యూలో చెప్పినట్లు పైపైననే అంతా మెగాస్టార్ మీద మర్యాదతో అందరూ కామ్ గా ఉన్నారు. ఇంకా ఇప్పుడు మొన్నే టాలీవుడ్ బెస్ట్ డాన్స్ మాస్టర్స్ జానీ ఇంకా శేఖర్ మాస్టర్స్ యూనియన్ గురించి గొడవ పడ్డారు. ఇలాంటి గొడవలు సాధారణం. కానీ ఇప్పుడు ఎక్కడా చూసినా మీడియా ఉండడంతో ఆ పాయింట్ చిలికి గాలివాన అవుతుంది. అందుకే దీన్ని కూడా మెగాస్టార్ పరిష్కరించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ శేఖర్ గొడవ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆగ్రహంగా మాట్లాడుకుంటూ ఒకరి వైపు ఒకరు దూసుకెళ్తున్న వీడియో వైరల్ కావడంతో అభిమానులు, సినీ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తూ మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాలు చూస్తే ఈ వివాదం వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య కాదని టాలీవుడ్ డాన్సర్ల ఫెడరేషన్ కు సంబంధించిన కొన్ని పరిపాలనా అంశాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ డాన్సర్ల ఫెడరేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య సుమలత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఫెడరేషన్ లో ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం సభ్యులందరితో చర్చించకుండా తీసుకున్నారని కొందరు డాన్సర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫెడరేషన్ లో అసంతృప్తి వాతావరణం ఏర్పడింది. పరిస్థితి మరింత ఉధృతంగా మారడంతో దాదాపు 10 మంది సభ్యులు ఫెడరేషన్ కు రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామం తర్వాత రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. శేఖర్ మాస్టర్ కు మద్దతుగా ఉన్న కొందరు సభ్యులు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేయగా, మరోవైపు జానీ మాస్టర్ వర్గం తమ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ చర్చలు ఒక దశలో గొడవగా మారింది. అదే సమయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఒకరిపై ఒకరు ఆవేశంగా మాట్లాడుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన చాలా మంది ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చాయని భావించారు. అభిమానులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీ కొరియోగ్రాఫర్లు. స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన డాన్స్ కంపోజిషన్లు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అలాంటి ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వ్యవహారం చివరకు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సమస్యను ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీలో అందరికీ పెద్ద దిక్కుగా భావించే చిరంజీవి వెంటనే చొరవ తీసుకుని జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరిని తన సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవి సమక్షంలో జరిగిన సమావేశంలో ఇద్దరి అభిప్రాయాలను ఓపికగా విన్న ఆయన సమస్యలకు పరిష్కారం చూపినట్లు తెలుస్తుంది. అపార్థాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తించిన చిరంజీవి ఇద్దరిని కలిసి మాట్లాడించి వివాదానికి ముగింపు పలికారు. దీంతో కొద్ది గంటలుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఆ సమయంలో చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ జరుగుతూ ఉండటంతో ఆయన లుక్ బయటకు రాకూడదని చిత్ర బృందం జాగ్రత్త పడింది. అందుకే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ తో కలిసి కూర్చున్న ఫోటోను విడుదల చేసినప్పటికీ అందులో చిరంజీవి ముఖం స్పష్టంగా కనిపించకుండా చూసుకున్నారు. ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత అభిమానులు కూడా ఈ వివాదం పూర్తిగా ముగిసిపోయిందని భావించారు. ఈ ఘటనతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవాన్ని సంపాదించుకున్నారో స్పష్టమైంది. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా అందరూ ముందుగా గుర్తు చేసుకునే వ్యక్తిగా ఆయన నిలిచారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే స్వభావం ఆయనకు ఉందని మరోసారి నిరూపితమైంది. వివాదం ముగిసిన అనంతరం జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడిన పూర్తి వివరణ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. తామిద్దరం ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులమని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. డాన్సర్స్ ఫెడరేషన్ లో ఒక చిన్న పరిపాలనా సమస్య మాత్రమే ఉందని, అది పెద్దదిగా కనిపించిందని జానీ మాస్టర్ వివరించారు. ఆ సమస్యకు తనకో, శేఖర్ మాస్టర్ కో, ఇతర కొరియోగ్రాఫర్లకు ప్రత్యక్ష సంబంధం లేదని చెప్పారు. కొన్ని అపార్థాలు, అభిప్రాయ భేదాల కారణంగా పరిస్థితి కాస్త ఉధృతంగా మారిందని, అంతే తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
ఒక కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. ఒకరు గట్టిగా మాట్లాడితే మరొకరు నెమ్మదిగా మాట్లాడవచ్చు. అంత మాత్రాన వాళ్ళ మధ్య శాశ్వత గొడవ ఉందని అనుకోరు. ఇది అలాంటి విషయమే అని జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో ఈ వివాదంపై ఉన్న సందేహాలకు తెరపడింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రోజు ఇంతమంది డాన్సర్లు, ఫైట్ మాస్టర్లు ఉండటానికి ప్రధాన కారణం చిరంజీవి అని అన్నారు. ఆయన సినిమాల్లోని డాన్స్లు, ఫైట్లు చూసి ఎంతో మంది యువకులు స్ఫూర్తి పొంది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారని చెప్పారు. తన జీవితంలో కూడా చిరంజీవి ఎంతో పెద్ద ప్రేరణ అని జానీ మాస్టర్ తెలిపారు. చిన్నప్పుడు గ్రామంలో ఆయన పాటలు చూసి డాన్స్ చేయడం ప్రారంభించారని, అదే ఆసక్తి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తాము కుటుంబాలను పోషించుకుంటూ మంచి స్థాయిలో జీవిస్తున్నామంటే అందులో చిరంజీవి పాత్ర చాలా గొప్పదని అన్నారు. మా చేతి వేలు నోటికి వెళ్తున్నాయంటే, మాకు ఉపాధి దొరికిందంటే దానికి చిరంజీవి గారే ప్రధాన కారణం. ఆయన చూపించిన మార్గంలోనే మేము నడిచాం. ఆయన మాకు కేవలం హీరో మాత్రమే కాదు, స్ఫూర్తి కూడా అంటూ జానీ మాస్టర్ భావోద్వేగంగా మాట్లాడారు. జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అభిమానులు చిరంజీవి తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరు అలాగే కలిసి పనిచేస్తూ తెలుగు సినిమా మరిన్ని అద్భుతమైన డాన్స్ కంపోజిషన్స్ అందించాలని కోరుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారిన ఈ ఘటనకు మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సానుకూల ముగింపు లభించింది. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని జానీ మాస్టర్ స్పష్టం చేయడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఈ ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్లు మళ్లీ తమ పనిపై పూర్తి దృష్టి పెట్టే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.